పాలమూరును ఎండబెడుతున్న సర్కారు, జాతీయ హోదా అసాధ్యమన్న కేంద్రం, సరైన అంచనాలు సాంకేతికత అంశాలతో రిపోర్టు లేకుండా ఇవ్వలేం, కృష్ణా జలాల్లో కేటాయింపులు తేలాలి, ఇప్పుడు హోదా ఇవ్వలేమని తేల్చిన మోడీ సర్కార్, రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరే కారణమని విమర్శలు, 14 నెలలుగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన సర్కారు అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత నిన్న మాట్లాడింది. నాడు ముందు చూపుతో కేసీఆర్ వ్యవహరించారు, నేడు ప్రభుత్వం అలసత్వమే పాలమూరుకు శాపంగా మారింది. ఏమైపోయా, నేను పాలమూరు బిడ్డను, నేను అమరాబాద్ పులిలకెళ్ళి ఆ అడవులకెళ్ళి ఉట్టుకున్నటువంటి పులిని, నేను టైగర్ జోన్లో ఉన్నటువంటి టైగర్ని, ఈ టైగర్ ఇలా రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటే ఆ పాలమూరు ఎండిపోయే కాడికి వచ్చింది కథ. పాలమూరుకో జాతీయ ప్రాజెక్టు హోదా దేవు, పాలమూరుకో 10 రూపాయల పశలు పట్టుకరావు, పట్టుకరావు, ఏవి చేయవు, నువ్వు మాత్రం ఎన్ని పొంగనాల మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటావు. నువ్వు అదే పాలమూరు బిడ్డవే కదా, మరి తేవచ్చు కదా. ఇంకా డెండిని కంప్లీట్ చేయి, పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయి, నల్లగొండ రంగారెడ్డి పాలమూరు అన్ని సస్యశ్యామలం అవుతాయి కదా. ఇప్పుడు మీరు వేసి చూడండి, ఏ రిజర్వాయర్లు చూసా సుక్క నీళ్ళు ఉండవు, అన్నీ అప్పుడే కిందికి వదిలేసిండు, మన చంద్రబాబు నాయుడుకి వదిలేసిండు. ఒక్క సుక్క నీళ్ళు లేవు, ఒక్క కథ లేదు. ఇంకా ఇది ఫిబ్రవరి మొదటి వారమే, ఇది ఇవాళ 7 తారీఖు మొదటి వారమే, ఇప్పటికే కరెంటు కోతలు ఆడాడ షురు అయినాయి. ఇక నువ్వు ఫిబ్రవరి అయిపోయి మార్చి ఏప్రిల్ నాటికి చూడురి, తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు కని విని ఎరగని రీతిలో ఉండబోతూ ఉన్నాయి. నీళ్ళ గోస కని విని ఎరగని రీతిలో ఉండబోతూ ఉన్నది. అంతా వీళ్ళ క్షేత కాదు ఇట్లా ఈ కార్యక్రమాలకైతే ఆ పైరవీలు, ఆ ఫైళ్ళు, ఆ కథ అయితే ఉంటుందన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. పాలమూరు ఎండబెడతా ఉన్నారు, ఆమె చెప్పినట్టుగా, కవిత చెప్పినట్టుగా 100% పాలమూరు ఎండబెట్టే కార్యక్రమే చేస్తూ ఉన్నారు.